హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంక ఈ రోజు అయితే కాస్త లేట్గా లెగిసాను. ఎందుకో అసలు లెగబుద్ధి కాలేదు. ముందు రోజు సాయంత్రం కూడా ఇంట్లో పెద్దగా పని ఏం చేయలేదు. గిన్నెలు కూడా అలానే వదిలేసి అయితే పడుకుని పోయాను. ఇంకా తెల్లారింది కానీ మెలకు వచ్చింది కానీ అసలు లెగబుద్ధి కాలేదు. ఒక పక్క అలారం మోగుతానే ఉంది. ఆఫ్ చేసి పడుకుంటున్నాను. అలా ఒక గంట అయితే గడిపేశాను అనమాట. 5 గంటలకు పెట్టుకున్న అలారము నేను లేచేసరికి అయితే 6 అయింది. కూడా లేగాలని అనిపించలేదు. కాకపోతే నైట్ వదిలేసిన గిన్నెలన్నీ గుర్తొచ్చాయన్నమాట. నిన్న డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ఉన్న గిన్నెలు కూడా కడగకుండా వదిలేశాను. ఇప్పుడు కూడా గిన్నెలు కడగకపోతే మళ్ళీ సాయంత్రానికి ఇంకో బండెడు అవుతాయి అనేసి ఇంక లేచి వచ్చాను. నేను లేచి వచ్చేసరికి అయితే ఇంత వెలుగైతే వచ్చేసింది. ఫస్ట్ అయితే అన్నం వండడానికి గిన్నె కడిగేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను అనమాట. అన్నం ఉడుకుతూ ఉంటే ఈ లోపు గిన్నెలు కడిగేసుకుందాంలే అనేసి ఇంక నేను లేటుగా లెగిసిన రోజు అయితే కూర వచ్చేసి పప్పే చేస్తాను. చూసారు కదా, ఉన్నది ఇద్దరమైనా కానీ ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. ఇంక ఇందులో నుండి కొన్ని మాత్రం కడిగేసి నాకు అవసరమైనవి పక్కన పెట్టుకున్నాను. ఆ గిన్నెలే కడుక్కొని ఆ గిన్నెలే వాడుకుంటున్నాం అనమాట. ఎక్కువగా ఊరు నుండి గిన్నెలు అయితే తెచ్చుకోలేదు. ఇంకా తినడానికి ప్లేట్లు అయితే 2 తీసుకొచ్చాను. ఎవరైనా వస్తే ఇబ్బంది అవుతుందనేసి ఇంకో 2 ప్లేట్లు మార్కెట్లో అయితే తీసుకున్నాను. రైస్ కడిగి పెట్టేశాను కాబట్టి అన్నం ఉడికేలోపు గిన్నెలు తోమేద్దాం అనేసి అయితే కంగారుగా కడుగుతున్నాను. ఇక గిన్నెలు అయితే నా బాక్సులు కూడా కడగలేదనమాట. టిఫిన్ బాక్సులు అవి కూడా అలానే ఉన్నాయి. ఇప్పటికే టైం అయితే చాలా అయిపోయింది. దొండకాయ కూర అయితే చేద్దాం అనుకున్నాను. దొండకాయలు అయితే తీసి పెట్టుకున్నాను కానీ దొండకాయలు కట్ చేసేసరికి అయితే లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా పప్పే పెట్టేశాను. ఎప్పుడు అంతేలేండి, లేట్ అయినప్పుడల్లా పప్పు కూర చేసేస్తాను తొందరగా అయిపోద్దని. పప్పు, టమాటా, చింతకాయ కూడా వేశాను. పుల్లగా అయితే కూర చాలా బాగుంది. నిన్న పెట్టిన వ్లాగ్ అయితే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, మీకు PCOD ఉందని ఎలా తెలిసింది? మెంతుల వాటర్ తాగుతున్నాను అన్నారు కదా, ఏమైనా తగ్గిందా ఏంటనేసి. మెంతుల వాటర్ తాగిన తర్వాత అయితే నేను మళ్ళీ డాక్టర్ని కలవలేదు, హాస్పిటల్కి అయితే వెళ్ళలేదన్నమాట. ఈలోగా సెలవులు అయితే లేవు. మొన్న వచ్చిన సెలవులేమో ఊరికెళ్ళి వచ్చేసాను. ఇంకా అక్కడే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే తగ్గింది లేదనేది అయితే తెలిసింది. ఇక PCOD ఉందని నాకెలా తెలిసింది అంటే, హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను. ఇక దానిని బట్టి వాళ్ళైతే టెస్ట్లో స్కానింగ్లు అవి రాశారనమాట. ఇంకా అవన్నీ చేయించుకునేసరికి అయితే 10-15 రోజులు టైం అయితే పట్టింది. నేను చూపించుకున్నది ESIలో అని చెప్పాను కదా, ఇంకా అక్కడైతే ఎక్కువ టైమే పడుతుంది అన్నారు. హాలిడేసే కదా అనేసి ఇంక అప్పుడు అక్కడ చూపించుకున్నాను. ఇక టెస్ట్ల రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళాను. వెళ్తే ఇలా అని అయితే చెప్పారనమాట. ఇంకా అలా అని చెప్పి నాకైతే ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఇంకా ట్యాబ్లెట్లు వల్ల నాకు ఏమైంది అనేది అయితే నేను చెప్పాను కదా, బాగా లావ్ అయిపోయాను అనేసి. ఇంకా 2 నెలలు వాడి స్టాప్ చేసేసాను ట్యాబ్లెట్లు అనేవి. ఇక ఇప్పుడైతే తగ్గింది లేదనేది అయితే చూపించుకోవాలి. ఇంకొకసారి ఖాళీ చేసుకుని అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకా అక్కడికైతే వెళ్ళను, టైం అయితే ఎక్కువ పడుతుంది అక్కడికి వెళ్తేని. ఇంకెక్కడైనా చూపించుకుంటాను. అసలు ఊరికి వెళ్ళినప్పుడే చూపించుకోవాలి కానీ నేనే అశ్రద్ధ చేసేసాను. PCOD ఉంది లేనిది ఎలా తెలిసిద్ది మనకంటే? పీరియడ్స్ అనేవి కరెక్ట్గా రాకపోతే ఎవరైనా సరే చూపించుకోవాల్సిందే. నేనే ఆ ప్రాబ్లమ్ని బట్టే బాగా పెయిన్ కూడా వచ్చేదనమాట పీరియడ్స్ అప్పుడు. ఇంకా అందుకనేసి అయితే చూపించుకోవడానికి వెళ్ళాను. ఇక అప్పుడు కూడా నేనైతే వెళ్ళాలని అనుకోలేదు. మా చెల్లి అయితే తిట్టింది. మా చెల్లే కాదు, ఇంక నాకు తెలిసిన వాళ్ళు ఇలా ఉంటుంది అనేసి అంటే, అలా ఉండొద్దమ్మా, వెళ్ళి చూపించుకో, ఇప్పుడైతే పెద్ద ఆపరేషన్ పడిపోతుంది ఎవరికైనా సరే, ముందే చూపించుకుంటే ట్యాబ్లెట్లతోనే తగ్గిస్తారు అనేసి అన్నారు. అందుకని భయపడి వెళ్ళాను. వెళ్ళి నా ప్రాబ్లం మొత్తం చెప్తే వాళ్ళైతే చేసిన టెస్టులు బట్టి ఇలా ఉంది, 3 months కోర్స్ వాడితే తగ్గిపోద్దని చెప్పారు. ఇంకా అవేమో 2 నెలలు మాత్రమే వేసుకున్నాను అన్నాను కదా, ఇంకా మళ్ళీ అయితే వెళ్ళనే లేదు. అలాంటి ప్రాబ్లం ఉంటే ముందే చూపించుకోవాలంట. మన కోసం కాకపోయినా సరే మన పిల్లల కోసమైనా చూపించుకోవాలి. మనకేదైనా జరిగితే రేపొద్దున వాళ్ళని ఎవరు చూస్తారు? ఆల్రెడీ నాకైతే మా పాప పుట్టినప్పుడు చాలా పెద్ద హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది. అది గుర్తు చేసుకుంటే నాకు ఇప్పటికీ చాలా భయం అనిపించింది. అప్పుడు నాకేమైనా జరుగుంటే నా పిల్లల్ని ఎవరు చూసేవారు అనేసి. ఇక ఇప్పుడు మళ్ళీ ఎందుకు అలా ముద్ర పెట్టుకోవడం, జబ్బు అనేది ముందే చూపించుకోవాలి కదా అనేసి వెళ్ళాను. హెల్త్ కాస్త బాగోకపోయిందంటే ముందే చూపించుకోవాలి. ఎంత డబ్బున్నా సరే జబ్బు ముదిరిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. గిన్నెలన్నీ అయితే కడిగేశాను. గిన్నెలు కడిగేలోపు అయితే అన్నం అయితే ఉడికిపోయింది. ఇక పప్పు కుక్కర్లో పెట్టేసి అయితే స్నానం చేసి వచ్చేసాను అనమాట. ఎవరైతే స్నానానికి వెళ్ళొచ్చాక తాలింపు వేసేసాను. ఇక వేడివేడిగా ఉందనమాట. బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. నైట్ది అయితే కొంచెం కర్రీ ఉంది, ఇంకా అది కూడా అయితే వేరే చిన్న బాక్స్లో వేసుకున్నాను. పొద్దుటే తినడానికి బాగుంటుంది కదా అని. మళ్ళీ నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతే సాయంత్రం వరకు రాను. అప్పటి వరకు అదైతే బాగోదు, మొత్తం పాడైపోద్ది. నైట్ కూర పొద్దున్నే తినడానికి ఉంటుంది, పొద్దుటి కూర మధ్యాహ్నం తినడానికి ఉంటుంది అనేసి అది కొంచెం ఇది కొంచెం అయితే వేసుకున్నాను. ఈరోజు అయితే నాకు మెంతుల వాటర్ ముందే మరిగించి అయితే పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం చల్లగా అవుతాయి కదా బాక్స్లు అవి పెట్టుకునేసరికని.
మా మావయ్యకి అయితే కాఫీ పెట్టాను అనమాట, ఇంకా కాగనే లేదు. వేడివేడి కూర అయితే బాక్స్లో పెట్టి మూత పెట్టాను. మూత అయితే దాని అంతటా అదే ఊడిపోయింది. అయినా కూర అయితే బాగా వేడిగా ఉంది. మూత పెట్టిన వెంటనే మూత దానికి అదే లెగ్స్ పైకి వచ్చేస్తుంది అనమాట. బాక్స్ స్టీల్దే కానీ మూత అయితే దీనికి రబ్బర్ది వచ్చింది. చల్లగా ఉన్న కూర పెట్టుకుంటే మాత్రం అసలు లీక్ అవ్వదు. కూర కూడా కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకుంటే బాగుండు, కానీ నేనేమో వేడివేడిగానే పెట్టుకుంటాను. కూర చల్లారడానికి టైం పట్టింది కదా, వేడివేడిగానే వేసేసుకుంటాను. ఇంకా నా మెంతుల నీళ్ళు అయితే కొంచెం అంతా గోరువెచ్చగా అవ్వాయి. కూర్చుని తాగుదాంలేనైతే కూర్చున్నాను. ఈరోజు ఎండ మాత్రం భలే వచ్చింది. మా మావయ్య కాఫీ కూడా కాగిపోయిందనమాట, ఆయనే కలిపేసుకున్నారు, నేనైతే కలపలేదు. ఇంకా ఫస్ట్ రోజు అయితే ఈ వాటర్ అనేది అసలు తాగలేకపోయాను. తాగ్గా అయితే అలవాటు అయిపోయింది. ఏదో అయినా తీపి అయినా కారమైనా ఏది మనం అలవాటు చేసుకుంటే అదే అలవాటు అవుతుంది. ఇంక ఇది నాకు డైలీ తాగడం వల్ల అయితే అలవాటు అయిపోయింది. ఇంక ఫేస్ అలా ఇలా పెట్టడం ఏముండదు, నార్మల్గా కాఫీ తాగినట్టే తాగేస్తాను. నేను ఇంత కంగారు పడుతూ కాఫీ తాగుతున్నాను. మా మావయ్య అయితే ప్రశాంతంగా బయట కూర్చొని అయితే తాగుతున్నారు. టైం అయితే అయిపోయిందనమాట. ఇంక బ్యాగ్ తగిలించుకొని కప్ అయితే సింక్లో వేసేసి వెళ్ళిపోతున్నాను. వెళ్ళేటప్పుడు అయితే ఫేస్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో, కానీ ఇంటికి వచ్చేసరికి అయితే అంత నీరసంగా ఉంటుంది. అయితే ఇంటికి వచ్చాను, చూసారా పొద్దున్న వెళ్ళేటప్పుడు ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఉంది. ఇంక ఇక్కడైతే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు. ఇంకా అందుకనేసి గొడుగైతే డైలీ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నాను. నేను వచ్చేసరికి అయితే మా మావయ్య చక్కగా స్నానం చేసేసి ఫోన్లో వీడియోలు అయితే చూసుకుంటున్నారు. ఈయన పని బెటరు, పొద్దున లేటుగా వెళ్తారు, సాయంత్రం తొందరగా వచ్చేస్తారు. అదే అంటూ ఉంటాను మా మావయ్యని, నువ్వు కూడా నాతో వచ్చేసి ఓ సిమెంట్ బస్తా ఎత్తుతాను, నీకు ఒక 5 ఫ్లోర్లు మోపిస్తే తెలుసుద్ది అంటారు. పాపం అంత కష్టమైన పని చేసి వచ్చినా సరే నేను ఇంటికి వచ్చేసరికి లేట్ అయిందని స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి గిన్నెలు మొత్తం కడిగేశారు. గుడ్ బై. టైం అయితే 7:30 అయింది, అయినా కానీ చీకటి పడలేదు. అదే మా ఊళ్ళో అయితే 6:30కే చీకటి పడిపోద్ది. ఏమైనా కొబ్బరి చెట్లు అవి ఉంటే కాస్తంత ముసుగ్గా అయినా కనిపించిద్ది. ఇక్కడ చూద్దామన్నా ఈ బిల్డింగ్లే తప్ప చెట్లు అనేవే కనిపించట్లేదు. ఇక ఎంత చీకటి పడ్డా సరే మేమైతే బయట లైటే వేసుకోలేదు, ఎందుకంటే లైటే పెట్టుకోలేదు. బయట మసలం కదా, ఇంట్లోనే ఉంటాము. అయితే మధ్యాహ్నం వచ్చేటప్పుడు సాంబార్ ప్యాకెట్ తెచ్చుకున్నారంట. పప్పు కూరనే కదా అనేసి ఆయన అయితే ఆ సాంబార్ ప్యాకెట్ ఓపెన్ చేయకుండా ఉంచేశారు. సాంబార్ ఎలాగా ఉంది కదా అనేసి మా మావయ్య మట్టుకైతే కొద్దిగా అరటికాయ కూర చేశాను. ఆయన ఒక్కరికే చేశాను, నాకైతే అరటికాయ కూర అసలు నచ్చదు, నేను తినను. సాంబార్ కూడా మార్నింగ్ది కదా, ఇంకా కొద్దిగా వేడి చేశాను అనమాట వాటర్ వేసి, లేదంటే బాగా చిక్కగా అయితే ఉంది. ఈ సాంబార్లోకి అయితే అప్పడాలు అయితే వేయించాను. ఈ అప్పడాలు కూడా మా మావయ్య సరిగ్గా తినరు, వేయించిన నేనే తినాలి. ఆయన తింటే ఒకటి తింటారు అంతే, అంతకు మించి తినరు. మా మావయ్యకి అరటికాయ కూర అంటే చాలా ఇష్టము, నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చదు, నేను అసలు కొంచెం కూడా వేసుకోను. అరటికాయతో ఏమైనా తింటే అరటికాయ బజ్జీలు మాత్రమే తింటాను. ఇక అరటికాయ ఫ్రై చేసినా సరే, పులుసు పెట్టినా సరే, ఇగురు పెట్టినా సరే అరటికాయ కూర అనేది వేసుకోను. మా మావయ్యకి ఏమో చికెన్ కూర అరటికాయ కూర పక్కనే పెట్టినా అరటికాయ కూర వేసుకుని తింటారు, అంత ఇష్టం అనమాట. సాంబార్ అయితే బాగానే ఉంది. ఇంక నేను సాంబారు అప్పడాలు వేసుకుని అయితే తినేసాను. ఈ రోజు వ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే నా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోలు నచ్చినట్లయితే. ఇక ఇద్దరం అన్నం తినేసిన తర్వాత అయితే గిన్నెలు పట్టుకెళ్ళి సింక్లో వేసేసి ఇంక మళ్ళీ రేపు మార్నింగ్ అయితే మెంతులు వాటర్ నానబెట్టుకుందామని 2 స్పూన్లు మెంతులు అయితే వేసాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలతో పాటు ఒక్కొక్క స్పూన్ ఇస్తారు కదా, ఆ స్పూన్ తోటి అయితే 2 స్పూన్లు అయితే వేసాను. ఇక కొంచెం వాటర్ అయితే వేసిన తర్వాత మూత పెట్టేసి మార్నింగ్ మరగబెట్టుకుని అయితే తాగేస్తాను. ఇదే ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.